ఏంటండి యాలకులును, మిరియాలు చూపిస్తున్నాననుకుంటున్నారా? ఈరోజైతే జున్ను చేద్దామని జున్ను చేశానండి. నిన్న నైట్ చేశాననమాట. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. కొంచెం యాలకులు 4 ఒక 5, 6 మిరియాలేసి కొంచెం క్రష్ చేసుకున్నానండి. తర్వాత ఒక పావు పాలకి ఒక ప్యాకెట్టు పాలు అయితే వేసేసుకున్నాను. రెడ్ ప్యాకెట్ మిల్క్. వేసుకొని క్రష్ చేసుకుని యాలకులును, మిరియాలు వేశాను. ఇందులో సొంఠి కూడా వేస్తారు. బట్ నా దగ్గర సొంఠి లేదు కాబట్టి ఈటిలతోనే సరిపెట్టాననమాట. బెల్లం వేశానండి. మేము కొంచెం బెల్లం ఎక్కువ తింటాం కాబట్టి బెల్లం ఎక్కువే వేశాను స్వీట్‌గా. కొంచెం పంచదార కూడా యాడ్ చేశానండి. ఉట్టి బెల్లం కాకుండా పంచదార ఏసుకుంటే టేస్ట్ కొంచెం మనకి బావుంటుందన్నమాట. అందుకని అలా ఏసి బాగా కలిపేశానండి. బెల్లం అంతా కరిగినట్టు పాలల్లో కలిపేశాను. కలిపేసి కొంచెం ఇడ్లీ పాత్ర ఉంటే వెడల్పాటి ఇడ్లీ పాత్ర కొంచెం వాటర్ ఏసేసుకొని అందులో గిన్నె పెట్టేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ దానిపైన ఒక మూత పెట్టుకొని కొంచెం స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు కదపకుండా వదిలేసానండి. కదపకుండా వదిలేస్తే ఈ విధంగా వచ్చింది. చల్లారితే గట్టిపడిపోతుంది. మీకు నచ్చిందా? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.